హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 76. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనని ఇచ్చిన షాక్తో మతిపోయినట్టు నిలుచున్నాడు విక్రాంత్. ఆమెకు తాను కూడా దూరంగా ఉంటాను అని భరత్తో చెప్పాడు. అనన్య ఎలాగో తనని దూరం పెడుతుంది. ఆలోగా తన శత్రువు ఎవరో తెలుసుకుంటాను అనుకున్న విక్రాంత్కి అనన్య ఊహించిన షాక్ ఇచ్చింది. అతడు ఇంకా భోజనాల గదికి రాకపోవడం చూసి అనన్య మనసులో నవ్వుకుంది. అయ్యగారు పెద్ద షాక్లో ఉన్నారు. కాదు కాదు అంటూ ఉన్న భార్యమణి సడన్గా ముద్దుల వర్షం కురిపించింది. పాపం ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు అని నవ్వుకుంటూ కుందన వైపు చూసింది. ఆమె ఏమైంది అన్నట్టు కళ్ళతో సైగ చేసింది. అనన్య సిగ్గుపడుతూ ఏమీ లేదు అన్నట్టు తలాడిస్తూ ఉంటే భరత్ ఆ ఇద్దరి వైపు విచిత్రంగా చూస్తూ ఏదో మేటర్ ఉంది అని డౌట్గా విక్రాంత్ ఏంటి విషయం, అక్కడే ఉండిపోయావు, ఆకలి వేస్తుందిరా, త్వరగా రా అని పిలిచాడు. ఆ పిలుపుతో విక్రాంత్ స్పృహలోకి వచ్చాడు. వస్తున్నా అని అందరి ముందుకు వచ్చాడు. అనన్య నవ్వుతూ అతడిని చూస్తుంటే ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కోపం నటిస్తూ సైలెంట్గా వచ్చి కూర్చున్నాడు. అనన్య కావాలని అతడికి దగ్గరగా వచ్చి నేను వడ్డిస్తాలేండి, బట్ నిన్న నైట్ తినిపించినట్టు ఇక్కడ కుదరదు, కావాలంటే ఇంటికి వెళ్ళాక పెడతా, ఓకేనా శ్రీవారు అని ఎవరూ చూడకుండా కన్ను కొట్టింది. అంతే. తుల్లిపడ్డాడు విక్రాంత్. విక్రాంత్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆమె కన్ను కొట్టేసరికి బిత్తరపోయి చూస్తూ తడబడుతూ ఉన్నాడు. కుందన నవ్వుతూ నువ్వేం వడ్డించనక్కర్లేదు, ఇందాకటి నుండి ఆకలి అని అరిచావుగా, మీ వారు వచ్చే వరకు తినను అని ఎదురు చూసావు, ఇంక చాలు కూర్చో, నేను పెడతా అని చెప్పి అనన్యని కూర్చోమని ఆమె అందరికీ వడ్డించింది. ఆమె విక్రాంత్కి దగ్గరగా కూర్చొని స్మైల్ ఇస్తుంటే విక్రాంత్ అనన్య వైపు అనుమానంగా చూస్తూ ఏమైంది నీకు, బానే ఉందిగా, నట్టు లూజ్ అయ్యి ఊడి పడిపోలేదు కదా. ఆమె మూతి విరుస్తూ స్క్రూ టైట్ ప్రస్తుతం అయ్యింది, నీకే ఇప్పుడు లూజ్ అయినట్టుంది, చెక్ చేసుకో, ముందు తిను, త్వరగా ఇంటికి పోదాం, అక్కడ చాలా పనుంది, చలో జల్దీ అంటూ డైలాగ్ వేసింది. భరత్ విక్రాంత్ వైపు చూస్తూ వీడిరుక్కున్నట్టున్నాడు అని నవ్వుకుంటూ కుందన వైపు చూశాడు. ఆమె అతడికి చూపు కలిపి నవ్వుతూ అమ్మయ్యా అనుకుంది. ప్రస్తుతం ఆమె మాటల వలన అనన్య దారికొచ్చింది. ఇంక ఈ జంట మధ్య ఎలాంటి ఎడబాటు ఉండదు అనుకుంటూ ఉంది. భరత్కి ఇదంతా కుందన ప్రభావం అన్నది అర్థమైంది. అసలు అనన్య అంత చేంజ్ అవ్వడానికి కారణం ఆమె. కాసేపటి క్రితం ఏం జరిగిందంటే అనన్య విక్రాంత్ క్షేమం కోసం అతన్ని విడిచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నానని చెప్పింది. అంతే. ఆమె ఆలోచన సరికాదని కుందన సీరియస్ అయింది. అసలు నీకేమైంది అనన్య, నీ భర్తను విడిచి నువ్వు వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అవుతుందా, మిమ్మల్ని విడదీయాలని ఎవరో ప్లాన్ చేస్తే నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు లేకుండా విక్రాంత్ సంతోషంగా ఉంటాడా, అప్పుడు మాత్రం అతడు క్షేమంగా ఉంటాడా, నో, నీ నిర్ణయం కరెక్ట్ కాదు, ప్లీజ్ నా మాట విను, అందమైన మీ జీవితం పాడు చేసుకోవద్దు, దేవుడు అవకాశం కొన్నిసార్లు ఇవ్వడు, ఇచ్చినప్పుడే చక్క పెట్టుకోవాలి. గతంలో ఎవరో ఆడిన మాయా నాటకంలో నా సౌరవ్ బలైపోయారు. ఆయన నన్ను ఎంతో ప్రేమించారు. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి నేను ఆరాధించాను. నా కోసం తన ప్రాణాలు ఇచ్చేశారు. అంత ప్రేమ ఇవ్వగలిగిన వారి మాట నేను ఆ రోజు కాదు అని అనకుండా ఉంటే ఈరోజు నా జీవితం ఇంకోలా ఉండేది. సౌరవ్ ప్రాణాలతో ఉండేవారు. మా పెళ్లి జరిగి పాటికి మాకు ఒక పాపో బాబో పుట్టుండేవారు. కానీ అలా జరగలేదు. అంతా నాశనమైంది. పగతో చేసిన కుట్ర ఫలితంగా వాళ్ళు కోరుకున్న విధంగా జరిగింది.
నేను చనిపోయానని ఒక అబద్ధపు ఫోన్ కాల్ సౌరవ్కి వచ్చేలా చేశారు. అచ్చం నీకు వచ్చిన ఇన్స్పెక్టర్ ఫోన్ కాల్లా. ఆయన ఆ ఫోన్లో చెప్పిన మాట నమ్మారు, నేను సూసైడ్ చేసుకున్నానని. అందుకే నేను లేని లోకంలో జీవించడం తన వల్ల కాదని వెళ్ళిపోయారు. ఆనాటి నుండి ఈరోజు వరకు సౌరవ్ గారికి నేను క్షమాపణ చెప్తూనే ఉన్నాను. 8 ఏళ్ళు ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. నాలాగే నీ జీవితం మారకూడదు. నువ్వు కాదు అంటే విక్రాంత్ ప్రాణాలతో ఉండడు. నాకు తెలుసు తనకి నువ్వంటే ఎంత ఇష్టమో. అలాగే తనకి తెలుసు నీకు అతడంటే ఎంత ఇష్టమో. ఇంత ప్రేమ ఒకరిపై ఒకరికి ఉండే పరిస్థితి, విడిపోయే పరిస్థితి వస్తే మీ ఇద్దరిలో ఎవరు సంతోషంగా ఉండలేరు. మన శత్రువుకి కావాల్సింది కూడా ఇదే. సౌరవ్ ఫ్యామిలీ సుఖంగా ఉండకూడదు. నాకు తెలిసి ఇదంతా చేస్తుంది నిన్ను ప్రేమ పేరుతో సాధిస్తున్న నీల్ మల్హోత్రా కాదు. గతంలో సౌరవ్ ప్రాణాలు తీసుకున్న దుర్మార్గుడు మళ్ళీ మీ జీవితంతో నాటకం ఆడాలని చూస్తున్నాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడి నాటకం తిప్పికొట్టాలి. చేసిన పాపానికి వాడికి శిక్ష పడాలి. అర్థం చేసుకో. నీకంతా తెలిసి కూడా మొండిగా చేసి విక్రాంత్ని పోగొట్టుకుంటావో, అతడికి తోడుగా నిలిచి కాపాడుకుంటావో నీ ఇష్టం. ఒకటి గుర్తుపెట్టుకో, విక్రాంతికి దూరం అయ్యి నీ అంతటి నువ్వే మన శత్రువుని గెలిపిస్తున్నావు. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నీ భర్తను కాదు అని అవమానించి నువ్వే విక్రాంతిని ఓడిస్తున్నావు. అర్థం చేసుకో. నీ కాపురం పండించుకో. నీ తండ్రి ఆశీర్వాదం మీ ఇద్దరి కలయిక. దయచేసి నా మాట విను. నీ లైఫ్ నాశనం చేసుకోకు అని ఒక అక్కగా బాధ్యతగా అనన్యకి నచ్చ చెప్పింది. ఆమె మాటలు విన్న అనన్యకి వాస్తవం అర్థమైంది. ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలీదు, కానీ కావాలని మా జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. వీలేదు. సౌరవ్ గారు ఇలా విక్రాంత్ కాకూడదు. నేను దూరం అయితే విక్రాంత్ ఉండలేడు. నేను కాదు అంటే తను పిచ్చివాడైపోతాడు. నేను మాత్రం తను లేకుండా ఉండగలనా? నా వల్ల కాదు. మరెందుకు నాకు ఈ అర్థం లేని భయం, అనవసరమైన ఆలోచన? నో. నా భర్త నాకు చేరువైతే తను సంతోషంగా ఉంటాడు. నాకు కావాల్సింది కూడా అదే. విక్రాంత్ సంతోషంగా ఉండాలి. తన ప్రేమ ఓడిపోదు. ప్రేమించిన చెలియే ఇప్పుడు భార్య అయింది. అలాగే తనకి పూర్తిగా సొంతం అవుతుంది. నా విక్రాంతికి తెలివి ఉంది, తెగింపు ధైర్యం ఉంది, శత్రువుని ఎదిరించే శక్తి ఉంది. నాకు నా విక్రాంత్ బలం ఏమిటో తెలుసు. తన బలానికి నేను బలహీనత కాకూడదు. ఎదురుగా వచ్చి పోరాడే శత్రువుని నా భర్త ఎలాగో ఓడిస్తాడు. కనిపించకుండా పోరాడేవాడిని తెలివిగా బయటకొచ్చేలా చెయ్యాలి. కానీ భయపడి నా విక్రాంతికి దూరం అయితే తనేమైపోతాడు? వీల్లేదు. నా విక్రాంతికి నేను దూరం కాను. అర్థం లేని భయంతో దూరం పెట్టి చాలా బాధ పెట్టాను. అక్క, థ్యాంక్స్. నా కళ్ళు తెరిపించావు. పిచ్చిదానిలో తనని చాలా బాధ పెట్టాను. ఇంకెటువంటి తప్పు చేయను. తను ఎలా అంటే అలా అని ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంటే కుందన సంతోషంగా, గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నావు, ఆల్ ది బెస్ట్ మై సిస్టర్ అని ఆమెను విష్ చేసి కొన్ని విషయాలు చెప్పింది. చూడనన్య, మగవారు మనల్ని కావాలని కోరి వచ్చినప్పుడు మనం బెట్టు చేసి దూరం పెడితే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది, మొండితనం ఏర్పడుతుంది. అసలే ఇక్కడ ఉన్నది విక్రాంత్. నువ్వు ముద్దుగా పిలుచుకునే మెంటల్ ఫెలో. పాపం నీ అల్లరికి బాగా హర్ట్ అయి ఉంటాడు. సో ఇప్పుడు నువ్వు తనకి దగ్గర కావాలి అంటే తను బెట్టు చేయవచ్చు, కోపం చూపించవచ్చు. ఫీల్ అవ్వకు. మెట్టు దిగి ఎలా అయినా తనని నీ దారికి తెచ్చుకో. అందుకోసం ఎంత అల్లరి చేసినా, ఎంతగా రెచ్చగొట్టినా తప్పులేదు. తను నీ భర్త, నువ్వు తన భార్య. మీ మధ్య ఎలాంటి లిమిట్స్ ఉండవు. ఇంకా నీ వాడిని నీ దారికి ఎలా తెచ్చుకుంటావో నీ ఇష్టం. నాకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పాలి అని నవ్వింది. అనన్య సింపుల్గా స్మైల్ ఇచ్చి, అంత శ్రమ అక్కర్లేదు అక్క. నేను తనకి ఒక హగ్ ఇంకా కిస్ ఇస్తే చాలు, ఐస్లా కరిగిపోతాడు. నా విక్రాంత్ సంగతి నాకు తెలీదా?
ఈ అనన్య అంటే తనకి పిచ్చి ఇష్టం. సో ఇంకా ఎలాంటి టెన్షన్ లేదు అని ఈజీగా డైలాగ్ వేసి తన వంతు కృషి చేస్తుంది. అతడు రాగానే ముద్దల వర్షం కురిపించింది. కానీ ఇప్పుడు విక్రాంత్ మర్రి చెట్టెక్కి కూర్చున్న బేతాళుడిలాగా ఉన్నాడు. ఉండాలి అనుకుంటున్నాడు, మరి ఉంటాడో లేదో చూడాలి. పాపం అనన్య ఎన్ని తిప్పలు పడాలో విక్రమార్కుల్లాంటి విక్రాంతిని దారికి తెచ్చుకోవడానికి. ఆమె కృషి ఫలిస్తుందో లేదో. అనన్య చేస్తున్న అల్లరి పెడుతున్న తొందర విక్రాంతికి పట్టరాని సంతోషం కలిగిస్తున్నా బయట పడకుండా చిరాకుగా ఫేస్ పెట్టుకుని లంచ్ చేశాడు. అనన్య అతడి ఫేస్ కోపంగా ఉండడం చూసి, ఓ అలిగావా, నీ అలక నేను ఎలా తీరుస్తానో చూడు అని మనసులో నవ్వుకొని సైలెంట్గా ఉంది. కొంత సమయం గడిచింది. విక్రాంతి వెళ్ళాలి, నాకు పని ఉంది, ఈ మేడంకి పనేమీ లేదు, ఉంటాను అంటే ఉండొచ్చు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. అంతే. అనన్య అరుస్తూ, మళ్ళీ ఆఫీస్ ఏంటి, ఇందాక వెళ్ళి వచ్చావుగా, అయినా నాకు పని లేదంటావేంటి, ఇంటి దగ్గర నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు కూడా నాతో రావాలి, తెలిసిందా, అక్క బాయ్ అంటూ విక్రాంత్ చేయి చుట్టి పట్టుకొని దగ్గరగా తెచ్చుకుంటూ ఉంది. కుందన నవ్వింది. భరత్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. విక్రాంత్ భరత్ వైపు దిగాలుగా చూస్తూ ఉంటే, భరత్ నీకు వచ్చిన కష్టం పకోడికి కూడా రాకూడదురా, బాగా ఇరుక్కున్నావు, ఇంకా అనవసరమైన ఆలోచన మానేసి అనన్య ఇంటికి రమ్మంటుందిగా, ఆ సంగతేంటో చూడు, రేపు మాట్లాడుకుందాం సరేనా అన్నాడు. అనన్య అర్థం కానట్టు చూస్తూ, ఏంటి అనవసరమైన ఆలోచన అని అడిగింది. విక్రాంత్ ఆమె చెయ్యి విడిచిపెడుతూ, బిజినెస్ వ్యవహారాలన్నీ నీకు చెప్పాలా, అయినా ఏంటి ఓవర్ చేస్తున్నావు, కాస్త తగ్గు అని సీరియస్గా చెప్తూ ఉంటే, కుందన వాళ్ళకి బట్టలు పూలు పళ్ళు కొన్ని నగలు ఉన్న పళ్ళెం తెచ్చి, కొత్త జంట అప్పుడే గొడవ పడ్డం ఏంటి, ఇదిగోండి తీసుకోండి అంటూ ఇచ్చింది. అనన్య నవ్వుతూ, మా గొడవ ఎప్పుడు ఉండేదే అక్క అని విక్రాంత్ చేయి పట్టుకొని, అక్క బావ ఆశీర్వాదం తీసుకుందాం రా అని అడిగింది. అతడేమీ అనలేదు. ఇద్దరూ ఆశీర్వాదం తీసుకున్నారు. వాళ్ళు పెట్టిన వాటిని పుచ్చుకొని సంతోషంగా అక్కడి నుండి వెనుతిరిగారు. అనన్య అక్క వైపు చూసి, సార్ కాస్త బెట్టు చేస్తున్నారు, నేను మెట్టు దిగైనా నా దారికి తెచ్చుకుంటాను, చూస్తూ ఉండు అంటూ సైగ చేసింది. విక్రాంత్ భరత్ వైపు చూసి, నేను చెప్పింది చేస్తాను అన్నట్టు సైగ చేసి వెళ్ళాడు. ప్రస్తుతం ఇద్దరు కారులో ఉన్నారు. వాళ్ళు వెళ్ళాక భరత్కి కుందన విషయం చెప్పింది. అంతే. భరత్ నిట్టూర్చి, పాపం విక్రాంత్ బాగా ఇరుక్కున్నాడు, ఇప్పుడు ఏం జరుగుతుందో అని ముందు ఈ బైక్పై ఉన్న వ్యక్తి ఎవరు ఏంటి తెలుసుకునే పనిలో పడ్డాడు. కార్ డ్రైవ్ చేస్తున్న విక్రాంత్ని అదే పనిగా చూస్తూ, ఎంత ముద్దొస్తున్నావురా, ఇన్ని రోజులు ఎంత మిస్ అయ్యాను, ఇంకా క్షణం కూడా మిస్ అవ్వను అని ఆశగా అతన్ని చూస్తూ కూర్చుంది అనన్య. ఆమె చూపులు అతన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. డ్రైవ్ చేస్తున్న మైండ్ ఆమె వైపు మళ్ళీపోతుంది. విక్రాంత్ ఇరిటేట్ అవుతూ, ఏంటి అలా చూస్తున్నావు, ఏదో చేతబడి చేసే మంత్రగత్తెలా అని అడిగాడు. అనన్య షాక్ అయ్యి, నా చూపు నీకు మంత్రగత్తెలా ఉందా, ఏమి పోలికరా మెంటల్ ఫెలో అనుకొని, సరే అంటావు, నిన్నేడిపించానుగా ఎన్నైనా అంటావు అనుకొని అతడి భుజం మీద తలవాల్చి, నా హస్బెండ్ నేను ఎలా అయినా చూస్తాను, నీకేంటి ప్రాబ్లం, తమరు ముందుకు చూసి కారు నడపండి అని ఆర్డర్ వేసింది. విక్రాంత్ చిరాగ్గా ఆమెను విదిలిస్తూ, నువ్వెందుకు సడన్గా చేంజ్ అయ్యావు, ఏదో అన్నావుగా, దూరంగా ఉండాలి, డైవర్స్ ఇస్తాను, నాకు ప్రమాదం అని, మరెందుకు ఈ డ్రామా అని విసుక్కుంటూ కారింటికి తీసుకొచ్చాడు. అనన్య అతడు కోపంగా మాట్లాడుతుంటే ఫీల్ అయింది. కార్ దిగి కుందన ఇచ్చిన పళ్ళెం చేత పుచ్చుకొని అతడి వైపు చూసి, రా లోపలికి అన్నట్టు చూస్తుంటే, నాకు పనుంది, కాసేపట్లో వస్తా, నువ్వెళ్ళు, డోర్ లాక్ చేసుకో, డిజిటల్ లాక్ ఉంది, నీకు నాకు తప్ప పాస్వర్డ్ ఎవరికి తెలీదు, నేనొచ్చి డోర్ తెరుచుకుంటాను, తమరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, అలసిపోయారుగా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తుంటే, అనన్య దిగాలుగా చూస్తూ, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా అని అడిగింది. ఆమె అలా చూస్తుంటే విడిచి వెళ్ళడం అతడికి కష్టంగా అనిపించింది.
ఏదో మర్చిపోయినట్టు కార్ దిగి ఆ పళ్ళెం ఇటివ్వు, వెయిట్గా ఉంది కదా, నా ఫైల్ ఒకటి లోపలుంది, అది తీసుకొని వెళ్తా అని ఆమెతో కలిసి లోపలికొచ్చాడు. అనన్య హ్యాపీ అయిపోయింది. నన్ను విడిచి వెళ్ళడం నీ వల్ల కాదు అనుకొని అతడితో ఇంటి లోపలికి వెళ్ళింది. విక్రాంత్ ఆమెను ఇష్టంగా చూస్తూ ఆమె చూసేసరికి చూపు తిప్పేసి చేతిలో ఉన్న పళ్ళెం పక్కన పెడుతూ ఫైల్ వెతుక్కునే పనిలో అతడి రూమ్కి వెళ్ళాడు. అనన్య అతడి వెంట వెళ్ళలేదు. కిచెన్లోకి వెళ్ళి కాఫీ రెడీ చేస్తుంది. విక్రాంత్ గదిలోకి వచ్చి సడన్గా అనన్య ఇంత ప్రేమ కురిపిస్తుందేంటి, నేనెలా తీసుకోవాలి, తనని దూరం పెట్టడం నా వల్ల కావట్లేదు. ఆ కళ్ళల్లోకి చూస్తుంటే మనసు నా మాట వినడం లేదు. ఇప్పుడేం చేయాలి, అసలు ఎవడ్రా నువ్వు, నాకు ఇలా తగులుకున్నావు, నా అనన్య ఆశగా దగ్గరికి వస్తుంటే దూరం పెట్టడం నా వల్ల కాదు అని తల పట్టుకొని కూర్చున్నాడు. అంతలో భరత్ కాల్ చేసి, రే విక్రాంత్, చచ్చావు పో, అనన్యకి ఫుల్ బ్రెయిన్ వాష్ చేసింది మీ వదిన. ఇంక అనన్య నువ్వు ఆపలేవు. నాకు కూడా మీరిద్దరూ దూరంగా ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈ రాస్కల్ ఎవరో ఏమిటో ఎలా అయినా తెలుసుకుందాం. ఎందుకు వచ్చిన గొడవ, ఇద్దరూ సంతోషంగా ఉండండి. అనన్యను బాధ పెట్టకు, నువ్వు బాధపడకు, ఆల్ ది బెస్ట్ అంటూ ఉంటే విక్రాంత్ ఒప్పుకోలేదు. నో అన్నయ్య, నేను రిస్క్ తీసుకోలేను. వాడెవడో తెలిసే వరకు అనన్యపై వాడి ఫోకస్ వెళ్లకుండా చూసుకోవాలి, లేదా తనకి ప్రమాదం. నేను చూసుకుంటాను, ఆమెకేమీ కాకుండా నేను చూసుకుంటాను, ఓకే అని కాల్ కట్ చేసి ఏదో ఫైల్ చేతపుచ్చుకొని బయటకు వస్తుంటే అనన్య కాఫీ తెచ్చిచ్చింది. ఆమె నవ్వుతూ ఎదురై కాఫీ కప్ అందిస్తుంటే నో, నాకు వద్దు అనలేక, ఏంటి విషయం, కాఫీతో కాకపడుతున్నావు? ఓ, మార్నింగ్ నేను ఇచ్చానుగా అందుకా, సరే ఇవ్వు అని కాఫీ తాగుతూ కూర్చున్నాడు. అతడి పక్కనే అనన్య కూర్చొని ఉంది. ఆమె వైపు చూడకుండా కాఫీ తాగుతున్న విక్రాంత్ మనసు మాత్రం ఆమెను అల్లుకుపోని రెచ్చగొడుతూ ఉంది. కాఫీ తాగిన విక్రాంత్ కప్ ఆమె చేతికిస్తూ, థ్యాంక్స్, మంచి కాఫీ ఇచ్చావు, ఇంక నేను వెళ్ళాలి, ఒక కాంట్రాక్ట్ మీటింగ్ ఉంది అని చెప్తున్నాడు. అనన్య కప్ పక్కన పెట్టేసి అతన్ని హత్తుకొని మత్తుగా అతడి కళ్ళలోకి చూస్తూ, కాఫీ నిజంగా బాగుందా అని అడిగింది. విక్రాంత్ తడబడుతూ బాగుంది అని చెప్పాగా, ఎందుకు అటాక్ చేస్తున్నావు, వదులు, నాకు పనుంది అని చెప్తుంటే ఆమె అతడి కళ్ళలోకి అలాగే చూస్తూ, నాకు మిగల్చలేదు, ఎందుకు, నేను టేస్ట్ చేయాలిగా, మొత్తం నువ్వే తాగేస్తే ఎలా అని అడిగింది. విక్రాంత్ ఇంకా తడబడిపోతూ, అదేంటి, ఇంకో కప్ కలుపుకొని ఉండొచ్చుగా, లేదంటే ముందే చెప్పి ఉంటే సగం ఇచ్చేవాడినిగా, దానికి ఇప్పుడేం చేయాలి, నన్ను వెళ్ళని అన్నాడు. అనన్య నవ్వుతూ, నాకు టేస్ట్ తెలియాల్సింది, అందుకే, మా ఆయన పెదవికి అంటిన కాఫీ రుచి అప్పుడే చూడాలి, ఇప్పుడే చూడాలి అని అతడి పెదవిని ఆమె పెదవులతో పెనవేసి కాఫీ రుచి కంటే తీయని అమృతాన్ని అందుకుంది. అతడికి అందిస్తూ ఉంది. విక్రాంత్ చేతిలో ఫైల్ కింద పడిపోయింది. అతడికి తెలియకుండానే 2 చేతులు ఆమె నడుము చుట్టూ వెళ్ళిపోయాయి. అనన్య అతన్ని ఇంకా ఇంకా అల్లుకుపోయి బలమైన కౌగిల్లో బంధించేసి పెదవులతో యుద్ధం చేస్తూ ఉంది. కొన్ని క్షణాలు విక్రాంత్ ఆమె మాయలో మైమరిచి పరవశిస్తూ ఉన్నాడు. అనన్య సాధించాను అనుకుంటూ ఉంది. సరిగ్గా అప్పుడే బాలు ఫోన్ చేశాడు. ఆ రింగ్ సౌండ్కి స్పృహలోకి వచ్చిన విక్రాంత్ ఆమెను దూరం పెడుతూ, హేయ్, ఏంటిదసలు, నీకు బ్రెయిన్ లేదు, నువ్వు కాఫీ టేస్ట్ చూస్తున్నట్టు లేదు, ఇంకేదో చేస్తున్నట్టుంది, చేసింది చాలు, వెళ్ళి పని చూసుకో, నేను వెళ్ళాలి అని ఫోన్ పుచ్చుకొని కింద పడ్డ ఫైల్ అందుకుంటూ ఉంటే అతడి చేయి పట్టుకొని, నా మీద కోపం వచ్చిందా విక్రాంత్, సారీరా అని ముద్దుగా చెప్పింది. ఆమెనలా చూస్తుంటే ఎంత పిచ్చెక్కిపోయిందో అతడికి. చాలా కష్టం మీదే అక్కడే ఆగి, ఆ కోపం రాక తాపం వస్తుందా, నీకు నచ్చినప్పుడు దగ్గరికి వచ్చి ఆశగా వచ్చినప్పుడు దూరం పో అంటే కోపం వస్తుందిగా, సరే నాకు టైం లేదు, వెళ్ళాలి, నువ్వెక్కడికి వెళ్ళకు సరేనా, బయట ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, టెన్షన్ ఏం లేదు, డోర్ లాక్ చేసి వెళ్తాను, మన ఇంటికి ఎవరు రారు, ఆ నీల్ మల్హోత్రా కాదు కదా, ఎవ్వడు ఏమీ చేయలేరు, భయపడకు, ఓకే, రెస్ట్ తీసుకో, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు
అని ఆమె చెప్పేది వినకుండా బయటకు వచ్చాడు. అన్నన్ని దిగాలుగా చూస్తూ అతడి కోపం ఎలా తగ్గించాలో తెలిసినట్టు నవ్వుకొని కుందన ఇచ్చిన చీర నగలు చూసుకొని మురిసిపోతూ అమ్మ అత్తమ్మకి ఫోన్ చేసి కాసేపు వాళ్ళతో మాట్లాడింది. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.